హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒక ధైర్యవంతమైన కుందేలు కథ చెప్పుకుందాం. ఒక పచ్చని అడవిలో అందమైన ప్రకృతి మధ్య బన్నీ అనే ధైర్యవంతురాలైన అల్లరి కుందేలు ఆనందంగా జీవిస్తోంది. ఒక రోజున బన్నీ అడవిలో ఆడుకుంటూ ఉండగా పక్షులు తమలో తాము ఏవో రహస్యంగా చర్చించుకుంటున్నాయి. ఒక రహస్యనిధి గుహలో దాగి ఉంది అని అవి చెప్పుకుంటున్నాయి. బన్నీ అది విని, నిధి నేను తప్పక వెతకాలి అని ఉత్సాహంగా అనుకుంది. ధైర్యంగా అడవిలోకి అడుగుపెట్టింది. దారిలో బన్నీ ముందుకు సాగుతూ ఉండగా టోబీ అనే తెలివైన తాబేలు ఒడ్డున విశ్రాంతి తీసుకుంటూ కనిపించింది. టోబీ పక్షుల అడవిలో దాగి ఉన్న నిధి గురించి చెప్పాయి. నేను వెతుకుతున్నాను, నువ్వు వస్తావా అని అంది బన్నీ. నిధి అంటావ్, ఇది నిజంగా ఆసక్తికరం, నన్ను కూడా తీసుకెళ్ళు బన్నీ అని అంది ఆ టోబీ. అలా ఇద్దరూ కలిసి ముందుకు సాగుతూ ఉండగా వారికి సోఫీ అనే ఉత్సాహవంతమైన ఒక ఉడత కనిపించింది. దాన్ని చూసి బన్నీ ఇలా అంది, సోఫీ, మేము ఒక రహస్య గుహలో దాగి ఉన్న నిధిని వెతుకుతున్నాం, నువ్వు కూడా మాకు తోడుగా వస్తావా అని అంది. సోఫీ అది వినగానే, ఒక రహస్యమైన గృహ, నేను కూడా వస్తాను, ఆ నిధిని వెతుకుతాను, నన్ను కూడా తోడుగా తీసుకెళ్ళండి అని అన్నది. అప్పుడు బన్నీ, టోబీ, సోఫీ అనే ముగ్గురు స్నేహితులు అడవిలో మరింత లోతుగా ప్రయాణం చేశారు. వారు ప్రవాహాలను దాటారు, గాలిలో వినిపించిన చప్పుడును అనుసరించారు. చివరికి ఒక రహస్యమైన గుహ ముందు వారు నిలిచారు. గుహలో ప్రవేశించిన వెంటనే వారు ఆశ్చర్యపోయారు. బంగారం లేదా వజ్రాలు లేవు, కానీ మరింత అద్భుతమైనది, అది ఒక మాయా తోట. ఆ పూల రంగులు, మెరుస్తున్న పండ్లు, రంగురంగుల సీతాకోక చిలుకలు, అది చూసి వారి హృదయాలు ఉప్పొంగిపోయాయి. అబ్బా, ఇంత అందమైన గృహని మనం ఇన్ని రోజులు చూడలేదు అనుకుని చాలా ఆనందపడ్డాయి. అక్కడ ఆడుకుంటూ ఆ పళ్ళను తింటూ చాలా ఉత్సాహంగా గడిపాయి. బన్నీ ఇది నిజమైన నిధి అని అంది. టోబీ నిజమే, ప్రకృతి అందం అన్నది అతి విలువైనది అని అంది. సోఫీ చిరునవ్వుతో అంతేకాదు మన స్నేహం కూడా అని అంది. నాటి నుండి బన్నీ, సోఫీ, టోబీ ముగ్గురు కలిసి ఆనందంగా జీవించారు. వారి ప్రయాణం ఒక నిధిని మాత్రమే కాదు, నిజమైన విలువల్ని తెలుసుకోవడానికే. మంచి స్నేహితులారా, జీవితంలో నిజమైన నిధి మన చుట్టూ ఉండే ప్రకృతి అందాలు, మన స్నేహ బంధాలు. మరి మీరేమంటారు? త్వరగా కామెంట్ చేసేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఎంతో ఇంట్రెస్టింగ్ కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Please subscribe.